ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి మనం చదివినప్పుడు ఒక అతను దేవుని దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసులు కావాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు యేసయ్య నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆయన ఆజ్ఞలు చెప్తా ఉంటారు. అప్పుడు ఇతను అంటారు, ప్రభువా నేను అవి బాల్యం నుండే పాటిస్తున్నానని చెప్పినప్పుడు యేసయ్య అంటారు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, ఏంటంటే నీ ఆస్తి అమ్మి బేదలకు ఇవ్వని చెప్పి. అయితే అతను ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు. మనం చూసినట్లయితే దేవునిలో స్థిరపడాలన్నా బలపడాలన్నా దేవుని కృప తోడుగా ఉండాలి, దేవుని ఆత్మ కూడా మనల్ని నడిపించాలి. ఎందుకంటే దేవునిలోకి ఎందుకు రారంటే చాలామంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్నిటినీ విడిచిపెట్టాలండి. మనలో ఉన్న చెడు, మనలో ఉన్న పాపము, అహంకారం, దుర్మార్గత, దుష్టత్వం, అసూయ సమస్తము విడిచిపెట్టినప్పుడే దేవునికి దగ్గర అవుతాము. కాబట్టి యేసే ముందుగానే చెప్పారు కదా, 10 ఆజ్ఞల్లో మనకు అన్ని విషయాలు ఇచ్చారు. నీ పొరుగు అంది ఏది ఆశింపొద్దని. అయితే ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టమన్నారు, వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇమ్మన్నారు, వారు ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకోమన్నారు. మనకి ఎంత ఆస్తి ఉంటే ఏంటండి, మనం ఒకరికి సహాయపడలేనప్పుడు ఆ ఉన్న ఆస్తి కూడా వ్యర్థమే కదా. దేవుని కొరకు మనం చిన్న పని చేసినా దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. అలాగే అలాంటి వారిని చూసి మనం విమర్శించకుండా లేని వాళ్ళని చూసి మనల్ని ఆదరించే మనసు మనకు ఉన్నట్లయితే దేవుడు మనతోనే ఉంటారు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించమని చెప్పారు కదండి. దిక్కు లేని వారిని, విధవరాలని పరామర్శించాలి, ప్రేమించాలి, వారికి తగిన సహాయం మనం తప్పకుండా చేయాలి. ఎందుకంటే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు, దేవుడు తోడున్నప్పుడు మనకి ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది. మరి ఇక్కడ మనం అన్ని విడిచిపెట్టినట్లయితేనే దేవునికి దగ్గరగా ఉంటామండి. ఈ రోజుల్లో క్రైస్తవ భక్తి ఎలా అయిపోయిందంటే అక్కడే ఉంటున్నాయి కానీ నామకార్థంగా బ్రతుకుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్యంలో ఉంటే దూరటం సులభం అన్నారు యేసయ్య. అయితే నిజంగా ధనమున్న వారు దేవుని కొరకు, అలాగే పేదవారి కొరకు సహాయం చేస్తే దేవుడు ఎంతగానో సంతోషపడతాడు, ఆయుష్, ఆరోగ్యం, బలమైన ఇస్తాడు. కాబట్టి మనందరము కొన్నిటిని పాపములు విడిచిపెట్టి దేవునికి దగ్గర అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమె